అధ్యాయంలోకి వెళ్తున్నాం. అధికారం అంటే ఏంటో, దాని అసలైన స్వరూపం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించే ఒక అద్భుతమైన అధ్యాయమిది. సో ఈ అధ్యాయాన్ని మనం 4 భాగాలుగా చూద్దాం. ముందుగా వ్యాధుల మీద అధికారం, ఆ తర్వాత శిష్యత్వానికి చెల్లించాల్సిన వెల, ఇక అక్కడ్నుంచి ప్రకృతి మీద అధికారం, చివరిగా ఆధ్యాత్మిక ప్రపంచం మీద అధికారం గురించి తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? మొదటి భాగం స్వస్థతల ద్వారా అధికారం ఎలా స్థాపించబడిందో చూద్దాం. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి చాలా వేగంగా అద్భుతాలు జరిగిపోతాయి. ఇక్కడ చూడండి, కథ మొదలవ్వడమే ఒక చాలా పవర్ఫుల్ ఇన్సిడెంట్తో అవుతుంది. ఒక కుష్ఠరోగి స్వస్థత. ఆ రోజుల్లో కుష్ఠరోగి అంటే సమాజం నుంచి వెలివేసినట్టే, వాళ్లని తాకడం కూడా మహాపాపం. కాని ఇక్కడ యేసు ఆ కట్టుబాట్లన్నిటినీ పక్కన పెట్టి నేరుగా ఆయన్ని తాకి బాగుచేస్తారు. ఇది కేవలం ఒక స్వస్థత కాదు, ఒక పెద్ద సామాజిక ప్రకటన కూడా. ఇక ఇక్కడ్నుంచి సీన్ ఇంకో వ్యక్తివైపు మళ్ళుతుంది. ఆయన ఒక రోమన్ శతాధిపతి. అంటే ఆ కాలంలో అధికారానికి, పవర్కి ఒక సింబల్ అన్నమాట. ఆయనొచ్చి ఒక విచిత్రమైన కోరిక కోరతాడు. ఇక్కడ ఈ శతాధిపతి మాటలు చాలా చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, ఆయన కూడా అధికారంలో ఉన్న వ్యక్తే కదా. ఆయనకి అధికారం ఎలా పనిచేస్తుందో బాగా తెలుసు. సరిగ్గా అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాడు. ప్రభూ, నువ్వు నా ఇంటికి రావక్కర్లేదు, మాట చెప్తే చాలు, నా దాసుడు బాగైపోతాడు అని. అంటే ఆయన అధికారం ఎలాంటిదో ఈ శతాధిపతి ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడో కదా. ఈ విశ్వాసం చూసి యేసుకే ఆశ్చర్యం వేసింది. ఈ అధికారం కేవలం 1-2 అద్భుతాలకే ఆగిపోలేదు. పేతురు అత్తగారికి జ్వరం తగ్గించడం దగ్గర్నుంచి ఆ సాయంత్రానికి ఊర్లో ఉన్న జబ్బుపడ్డవాళ్లని, దయ్యాలు పట్టిన వాళ్ళని, ఇలా అందర్నీ ఆయన దగ్గరికి తీసుకొస్తే వాళ్లందర్నీ స్వస్థపరిచారు. ఇది ఒక రకంగా యెషయా ప్రవచనం నెరవేరడమన్నమాట. సరే, ఇంత గొప్ప శక్తి, అధికారం చూశాక అందరూ ఆయన్నే వెంబడించడానికి రెడీ అయిపోయింటారు కదా. కాని ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది. ఆయన్ని వెంబడించాలంటే దానికొక వెల చెల్లించాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను అంటాడు. దానికొచ్చిన సమాధానం ఇది: నక్కలకి బొరియలుంటాయి, పక్షులకి గూళ్లుంటాయి, కాని మనుష్యకుమారుడికి తలదాచుకోవడానికి చోటుకూడా లేదు. అంటే అర్థమేంటి? ఆయన్ని వెంబడించడం అంటే ఈ లోకంలో సుఖాలు, సౌకర్యాలు, సొంత ఇల్లు ఇవన్నీ వదులుకోవడమే. అది ఒక నిరంతర ప్రయాణమన్నమాట. ఇక ఈ మాటలైతే ఇంకా పవర్ఫుల్. నన్ను వెంబడించు, చనిపోయిన వాళ్ళు వాళ్ల చనిపోయిన వాళ్లని పాతిపెట్టుకోనివ్వు అంటారు. చూడ్డానికిది కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కాని దీని వెనకున్న ఉద్దేశమేంటంటే శిష్యత్వమనేది అన్నిటికంటే ముఖ్యమైనది. మన సాంప్రదాయాలు, కుటుంబ బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా సరే వాటికంటే కూడా ఈ పిలుపుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. ఓకే, ఇప్పుడిదాకా మనం వ్యాధుల మీద, మనుషుల మీద అధికారం చూశాం. ఇప్పుడు కథనం మరో స్థాయికి వెళ్తుంది. ఏకంగా ప్రకృతి శక్తుల మీద అధికారం. వినడానికే చాలా నాటకీయంగా ఉంది కదా. ఒకసారి ఊహించుకోండి, సముద్రం మధ్యలో ఒక పడవ. అందులో యేసు, ఆయన శిష్యులు ఉన్నారు. యేసు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇంతలో అనుకోకుండా భయంకరమైన తుఫాను, పడవ మునిగిపోయేంత పెద్ద తుఫాను. అంతా గందరగోళం, ప్రాణాల మీదకొచ్చింది. ఇక శిష్యులకి ఏం చెయ్యాలో పాలు పోలేదు. భయంతో వణికిపోతున్నారు. ప్రభూ, మేం చచ్చిపోతున్నాం, మమ్మల్ని కాపాడు అంటూ ఆయనని నిద్రలేపారు. వాళ్ల ఆర్తనాదంలో ఎంత భయం, నిస్సహాయత ఉన్నాయో కదా. అప్పుడాయన లేచి తుఫాన్తో గొడవ పడలేదు, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదు. సింపుల్గా గాలుల్ని, అలల్ని గద్దించారు ఒక్క మాటతో. అంతే. అంత పెద్ద తుఫాను ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అంతా ప్రశాంతం. ఇది చూసిన శిష్యులకి మాటలు రాలేదు. వాళ్ల కళ్ల ముందే అసాధ్యం సుసాధ్యం అయ్యింది. వాళ్లలో వాళ్ళనుకుంటున్నారు, అసలీయన ఎవరు? ఈయన మాట గాలి, సముద్రం కూడా వింటున్నాయి అని. నిజానికి ఈ అధ్యాయం మొత్తం అడుగుతున్న ప్రశ్న ఇదే. సరే, మనుషుల మీద అధికారం, ప్రకృతి మీద అధికారం చూశాం. ఇక ఫైనల్గా కంటికి కనిపించని ఆధ్యాత్మిక ప్రపంచం మీద అధికారం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇది గదరేనీయుల ప్రాంతంలో జరిగిన సంఘటన. స్టెప్ బై స్టెప్ చూస్తే మొదట దయ్యాలు పట్టిన 2 చాలా భయంకరమైన మనుషులు ఆయన్ని ఎదుర్కొంటారు. వెంటనే ఆ దయ్యాలు ఆయన్ని దేవుని కుమారుడా అని గుర్తిస్తాయి. తరువాత
తమని పక్కనే ఉన్న పందుల మందలోకి పంపమని రిక్వెస్ట్ చేస్తాయి. దానికి ఆయన ఒక్కటే మాట అంటారు, పొండి, అంతే. ఆ ఒక్క మాటతో ఆ పందుల మంద మొత్తం కొండపైనుంచి సముద్రంలో పడి చనిపోతుంది. చూడండి, ఒకే ఒక్క మాట ఎంత పెద్ద ప్రభావాన్ని చూపించిందో. ఈ విషయం తెలిసిన పందుల కాపర్లు పరుగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్లి జరిగిందంతా చెప్పారు. ఇంకేముంది, ఊర్లో ఉన్నవాళ్లందరూ ఏం జరిగిందో చూడ్డానికి, ఆయన్ని కలవడానికి గుంపులు గుంపులుగా బయల్దేరారు. అయితే ఇక్కడ జరిగిన విచిత్రమేంటంటే, వాళ్ళు వచ్చి ఇద్దరు మనుషుల్ని అంత భయంకరమైన పీడనుంచి విడిపించినందుకు ఆనందించలేదు, కృతజ్ఞతలు చెప్పలేదు. దానికి బదులుగా వాళ్ళు భయపడిపోయారు. ఆయన్ని చూసి దయచేసి మా ప్రాంతం నుంచి వెళ్ళిపో అని వేడుకున్నారు. చివరగా ఈ అధ్యాయం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక గొప్ప విమోచన కళ్ళార చూసిన జనం ఆ విమోచకుడినే వెళ్ళిపోమని ఎందుకడుగుతారు? అంటే కొన్నిసార్లు దేవుని శక్తిని చూసినప్పుడు విశ్వాసం కంటే భయమే ఎక్కువగా కలుగుతుందా? ఈ స్థాయిలో ఉన్న అధికారం మనుషుల్లో నమ్మకాన్ని కాకుండా